అధిక పనిభారంతో ఐటీఏ బొల్లారం మున్సిపాలిటీలోని మ్యాన్హోల్లో కూరుకుపోయి పారిశుద్ధ్య కార్మికుడు నరసింహ అనే వ్యక్తి మరణించాడు. సంఘటన జరిగి 12 గంటలు గడుస్తున్నా ఏ ఒక్క అధికారి రాకపోవడంతో కార్మికులు నిరసన చేపట్టారు. నరసింహ కుటుంబానికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో సుమారు 150 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా కేవలం 50 మందితోనే పనిచేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక బీజేపీ నాయకుడు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి సంఘీభావం వ్యక్తం చేశారు. నిన్న మున్సిపల్ ఆఫీసులో పనిచేసే సఫాయి సోదరుడు నరసింహుడు నిన్న పనిచేస్తూ మోరిలో జామ్ కావడంతో చెత్తను తీసే సమయంలో ఇరికిపోయి చనిపోవడం జరిగింది. ఆ భార్య పిల్లలు అంతా ఇంత బాధ కాదు, వాళ్ళు చూస్తే కన్నీరు పెడితే గుండె తడిగిపోయింది. అది చూసి నేను చలించిపోయిన నేను నిన్న రాత్రి మీడియా సోదరులందరికీ వార్త పంపించడం జరిగింది. అధికారులు వెంటనే వచ్చి ఆ చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. లేదా లేని వేళ ధర్నా చేయడం చేస్తామని చెప్పడంతో అధికారులు అందరూ పొద్దున్నే 12 గంటలకు వచ్చి మనకు ఆ చనిపోయిన కుటుంబ సభ్యులతో చర్చించి మాట ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి మేము అందరు పార్టీలకు అతీతంగా ఈరోజు మేము మున్సిపాలిటీలో ఉన్న బొల్లారంలో ఉన్న నాయకులు అందరం కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేసినామని భావిస్తున్నాను. ఎందుకంటే చనిపోయిన కుటుంబానికి మేము ఒక డివిజన్ చేయడం జరిగింది. ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పాము. అలాగే మున్సిపాలిటీ ఆఫీస్లో జాడు కొట్టే పని కాకుండా కొడుకు చదువుకున్నాడు కాబట్టి అతనికి ఏదైనా ఆఫీస్లో కూర్చొని రాసుకునే జాబ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ దానికి ఓకే అని చెప్పారు. అలాగే వాళ్ళు చెప్పింది ఏంటంటే కమిషనర్ గారు ఆర్డీఓ గారు మీ బొల్లారంలో ఉన్న కౌన్సిలర్లు అందరూ తీర్మానం చేసుకొని చనిపోయిన కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని, అలాగే ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి తీర్మానం చేసుకొని మాకు ఇస్తే ఆ లెటర్ మేము కలెక్టర్ దాకా తీసుకెళ్ళి చేపించే బాధ్యత మాదని చెప్పి ఆర్డీఓ గారు కమిషనర్ గారు చెప్పారు. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు పేద కుటుంబానికి అండగా ఉండి మీరు మాట ఇచ్చినందుకు బొల్లారం ప్రజల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేము. పేద ప్రజలకు ఎప్పుడు మీరు ఇట్లా అండగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ జై హింద్.